అన్నయ్య చెప్పకిల్. బన్నీ హాస్టల్కి వెళ్తుంటే ఏదోలా ఉందన్నయ్య. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతోంది. నాకే కాదు, అందరికీ బాధగా ఉంది. ఆఖరికి ఎప్పుడు బన్నీని కోప్పడే అమ్మ కళ్ళల్లో కూడా వాడు వెళ్తున్నప్పుడు నీళ్లు తిరిగాయి. అంతలా బన్నీ అందరికీ దగ్గరయ్యాడు. ఈరోజు అందరినీ కదిలించాడన్నయ్య. కానీ అన్నయ్య, మీరెందుకు మౌనంగా ఉన్నారు? అందరూ కలిసి ఉండాలని కోరుకునే మీరు బన్నీ విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? మీకేం అనిపించట్లేదన్నయ్య? మిమ్మల్ని తప్పు పట్టాలని అడగట్లేదు, మనసు ఉండబట్టలేక అడుగుతున్నాను. అదే బన్నీ స్థానంలో అనునో కీర్తినో హాస్టల్కి పంపడానికి మీరు ఒప్పుకునేవారా? తప్పుగా అనుకుంటే సారీ అన్నయ్య. లేదక్కర్, ఎవరో ఒకరి నుంచి నాకు ఈ ప్రశ్న ఎదురవుతుంది అనుకున్నాను. ఇప్పటి వరకు నా మనసుకు నేను సమాధానం చెప్పుకుంటూ ఉన్నాను. అడిగావు కాబట్టి నీకు చెప్తున్నాను. నాకు అను కీర్తిల కంటే బన్నీ ఎక్కువ. ఎందుకంటే అను కీర్తిలు నా పిల్లలు. బన్నీ బయట నుంచి వచ్చాడు. రెండో పిల్లన్న కొత్త బంధంతో వచ్చినవాడు. వాడిపై నాకు మరింత బాధ్యత ఉంటుంది, మరింత కేరింగ్ ఉంటుంది అఖిల్. మరి బన్నీని హాస్టల్కి ఎలా? చెప్తాను. వయసుతో పని లేకుండా ప్రతి మనిషికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. తనకు నచ్చినట్టుగా బతకాలి అనుకుంటాడు. తన ఆశలు, తన కోరికలు, తనకంటూ ఓ ప్రపంచం ఉండాలి అనుకుంటాడు. అది సహజం. మనతో చెప్పలేని స్వేచ్ఛ ఏదో బన్నీ కోరుకుంటున్నాడు. మన ముందు బయట పెట్టలేని ఆశలేవో వాడికున్నాయి. ఏ తీరని కోరికో వాడిని వెంటాడుతోంది. ఈ ఉమ్మడి కుటుంబం, సమూహం, గందరగోళం వాడిని బాధ పెడుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది అఖిల్. వాడెందుకు విడిగా ఉండాలి అనుకుంటున్నాడు? ఆ చిన్ని మనసు ఏ సంతోషాన్ని వెతుకుతుందో నాకు అర్థం కావడం లేదు. కానీ వాడు కోరుకుంటున్నట్టు స్వేచ్ఛనివ్వాలి అనిపించింది. అందుకే ఒప్పుకున్నాను. వాడు వెళ్తున్నందుకు మీ అందరికీ బాధగా ఉందని నువ్వు నాకు చెప్పావు. కానీ నేనెవరికి చెప్పను అఖిల్. అంత చిన్నపిల్లాడిని పంపించడం అంటే మాటలు కాదు కదా. తల్లికి, తండ్రికి, నా అనుకున్న వాళ్ళకి దూరంగా బతికే ఏ చిన్న పసితనమైనా నేను ఒప్పుకోను అఖిల్. అలా అని వాళ్ళ స్వేచ్ఛని, సంతోషాన్ని కూడా దూరం చేయలేను. సారీ అన్నయ్య, మీరు బన్నీ గురించి ఆలోచించినంత లోతుగా నేను మీ గురించి ఆలోచించలేకపోయాను. మీ గురించి తెలిసి కూడా బన్నీపై మీకు వేరే భావం ఉందేమోనని అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ అన్నయ్య. అడిగి మంచి పని చేసావు అఖిల్. మనుషులు దూరం అవ్వాలన్నా, మనసులు కష్టపడినా దానికి కారణం మిస్అండర్స్టాండింగ్సే. నిజమే అన్నయ్య. నేనేమనుకుంటానో తెలియక మీరు, మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను, ఎవరికి వాళ్ళని సొంత అభిప్రాయం ఏర్పరచుకుంటే మనుషులు దూరం అవడమే జరుగుతుంది. మరి మీ అభిప్రాయం వదినకు చెప్పారా అన్నయ్య? వదిన మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు కదా? ఎందుకంటే మీ మధ్య గొడవలు రాకూడదు. వదిన చాలా మంచిదన్నయ్య. పాపం ఎంత కష్టమైనా భరిస్తుంది. అమ్మ ఎన్ని మాటలన్నా సహిస్తుంది. ఇన్ని గొడవల మధ్య
మీరు వదిన పక్షాన ఉండడం ఒక్కటే వదినకి కాస్త ఊరట. మీరు తన భర్త అవడం వదిన అదృష్టం ఉన్నాయా? ఆడవాళ్ళు అదృష్టవంతులు కారాకిల్, అడ్జస్ట్మెంతులు అంతే. సర్దుకుపోవడం అన్న గుణం దేవుడు వాళ్ళకి ఇవ్వకపోతే ఈ భూమి ఇంత అందంగా ఆనందంగా ఉండేదే కాదేమో. బన్నీ 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 ఆ లగేజ్ ఇటు ఇవ్వమ్మా. పర్వాలేదు పెద్దనాన్న, నా లగేజ్ నేనే మోసుకొస్తాను. హాస్టల్లో ఉండి చదవాల్సిన అవసరం లేదు. అల్లరి పిల్లలకే హాస్టలు. లేదు సార్, నేను బాగా అల్లరి చేస్తాను. నువ్వెప్పుడు అల్లరి చేసావు బన్నీ? చేశాను పెద్దనాన్న. ఇకపై ఇంకా ఇంకా అల్లరి చేస్తాను. నా వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే నన్ను హాస్టల్లోనే ఉంచండి, ఇంటికి పంపించొద్దు ప్లీజ్ సార్. నన్ను మీ హాస్టల్లో జాయిన్ చేసుకోండి, నేను బాగా చదువుకోవాలి. మరి అల్లరి చేస్తానంటున్నావుగా? ఇక్కడ అల్లరి చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. టైం టు టైం పనులు చేయాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి. నీ పనులు నువ్వే చూసుకోవాలి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మీరు ఎలా ఉండమంటే అలా ఉంటాను. నన్ను జాయిన్ చేసుకోండి సార్. నీకు హాస్టల్ అంటే ఎందుకంత ఇష్టం? మా అమ్మ అంటే ఇష్టం, చదువు అంటే ఇష్టం సార్. సరే, నువ్వు కాసేపు బయట వెయిట్ చేయి. థ్యాంక్ యూ సార్. మిస్టర్ భాస్కర్, మీకు అభ్యంతరం లేకపోతే ఒక పర్సనల్ క్వశ్చన్. అడగండి సార్. మీ ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఇలా ఎందుకు అడిగానంటే పన్ని చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడు. దేనికో ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు. సాధారణంగా ఈ వయసు పిల్లలు స్కూలుకి వెళ్ళడానికే ఇష్టపడరు. అలాంటిది హాస్టల్లో ఉంటాను అంటున్నాడంటే ఆ బాబు మనసుని ఏదో సమస్య తీవ్రంగా గాయపరిచింది. తనకి ఇష్టం లేకపోయినా ఇష్టాన్ని నటిస్తూ ఇక్కడికి వచ్చాడనిపిస్తుంది. ఎనివే, మీరు అడిగారు, అభిరామ్ గారు కాల్ చేశారు. సో బన్నీని జాయిన్ చేసుకుంటాం, కేర్ఫుల్గా చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. వార్డెన్, చెప్పండి సార్. ఆ లగేజ్ తీసుకొని బయట బన్నీ అనే కుర్రాడు ఉంటాడు, లోపలికి తీసుకెళ్ళు. అలాగే సార్. వస్తాను సార్. ఓకే.
ఇదే ఇదే నేను కోరుకునేది. నన్ను బాధ పెట్టిన ఈ ఇల్లు ఇలాగే బాధపడాలి. ఇల్లంతా చీకటిలో పోయి శ్మశానపు నిశ్శబ్దం ఇంట్లో అలముకోవాలి. ఏ ఒక్కరి మొహంలో నవ్వు ఉండకూడదు, ఏ కళ్ళల్లో జీవం ఉండకూడదు. అందరి మనసుల్లో రంపపు కోత ఉండాలి. ఇన్నాళ్ళు నేను అనుభవించిన ఒంటరితనపు నరకం ఈ ఉమ్మడి కుటుంబం అనుభవించాలి. ప్రతిరోజు ఇలాగే ఉండాలి. అప్పుడే వ్యర్థమైపోయిన నా జీవితానికి ఓ అర్థం ఉంటుంది. అందుకోసం ఇలాంటివి ఎన్నెన్నో చేస్తాను. వసు, అన్నం తిను. వద్దక్క, పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. అక్కడ బన్నీ తిన్నాడో లేదో. తిన్నాడట వసు. ఇందాక ఆయన హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేసి కనుక్కున్నారు. వాడికి సొంతంగా తినే అలవాటు లేదక్క. నేను అమ్మో నాన్నో తినిపిస్తే తప్ప తినేవాడు కాదు. కడుపు నిండా తిన్నాడో లేదో. పిల్లల ఆకలికి ఎంతసేపు ఆగుతారు వసు? బన్నీ కడుపు నిండా తినే ఉంటాడు. నువ్వు తిను. ప్లీజ్ అక్క, నన్ను బలవంతం చేయకు. ముందు తినమంటే బన్నీ తిన్నాడో లేదో అన్నావు. బన్నీ తిన్నాడని చెప్తే కడుపు నిండా తిన్నాడో లేదో అన్నావు. ఇప్పుడేమో బలవంతం చెయ్యొద్దు అంటున్నావు. ఇలా అయితే ఎలా వసు?